ఇవాళ కమిషన్లో కొన్ని తీసుకున్న డిసిషన్స్ ఈ 1.5 ఇయర్లో మేము చేసిన రిక్రూట్మెంట్స్ రాబోయే నోటిఫికేషన్స్ గురించి చెప్పడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ కమిషన్ ఐ వాజ్ హియర్. ఇన్స్పైట్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ లాస్ట్ 1.5 ఇయర్లో the commission has completed 32 notifications because we have a clear-cut instructions from the government to not stop any recruitment and do as much as ఎంత వీలైతే అంతవరకు అన్ఎంప్లాయీస్కి తోడ్పాటుగా ఉండి ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా దాదాపు 32 నోటిఫికేషన్స్ ఇంటర్వ్యూస్ దాదాపుగా చాలా నోటిఫికేషన్స్ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఈ సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ తప్పులు కానీ కీలో మిస్టేక్స్ కానీ ఎక్కడా లేకుండా సమర్థవంతంగా నిర్వహించాము. దానికి వి థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దేర్ ఫుల్ కోఆపరేషన్ టు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్. Moreover, we have completed 32 notifications which are issued previously. ఇంకా రెండింటికి రిజల్ట్ ఇవ్వాలి. వన్ ఈస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ 405. గ్రూప్ 1కి ఇవ్వాలి. బోత్ ఆర్ ఇన్ హైకోర్టులో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. అన్ని నోటిఫికేషన్స్కి రిజల్ట్ ఇచ్చేసాము. సమర్థవంతంగా మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాము. వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ ఆర్ దేర్ వీ హ్యావ్ కంప్లీటెడ్. గతంలో ఉన్న సింగిల్ బోర్డ్ కాకుండా మల్టిపుల్ బోర్డ్స్ పెట్టి ఇంటర్వ్యూ విధానంలో కూడా వీ హ్యావ్ టేకెన్ brought up a tremendous change in the interview system. Boards kuda it will be decided before 10 minutes of the commencement of the interview. ఎవరు ఏ బోర్డుకి వెళ్తారో తెలియదు. పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఫ్రమ్ పాస్ట్ 1.5 year ఎక్కడ కూడా ఒక చిన్న అలిగేషన్ లేకుండా డిస్క్రిమినేషన్స్ లేకుండా వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు us. అండ్ అనదర్ థింగ్, ప్రీవియస్లీ అవర్ సెక్రటరీ శ్రీ PSR Anjaneyulu has conducted a open house seminars with unemployed. From past 1.5 years we are అంటే వెరీ చాలా కాలం నుంచి డిమాండ్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఇన్ ఏపీపీఎస్సీ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ప్రిలిమ్స్ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి చాలామంది అన్ఎంప్లాయీస్ యూత్ కానీ అన్ఎంప్లాయ్ ఆర్గనైజేషన్స్ కానీ చాలా వరకు ఏపీపీఎస్సీని అప్రోచ్ అయ్యాయి. సో లాస్ట్ ఇయర్ ఇన్ 2019-25-11 our secretary Sri PSR Anjaneyulu has conducted a open house seminar with all the stakeholders, unemployed youth and few public representatives, MLCs andaru vacharu. In that they have given some suggestions. After all the consultations, after our chaala varaku review chesamu, finally the commission has decided to abolish the prelims. ఇప్పటి నుంచి ఏపీపీఎస్సీలో జరిగే ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఉండదు ఎక్సెప్ట్ గ్రూప్ 1, బికాస్ గ్రూప్ 1 ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్. గ్రూప్ 1 మినహాయించి ఇప్పటి నుంచి జరగబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో ఏ ఎగ్జామ్ కూడా ఏ నోటిఫికేషన్ కూడా ప్రిలిమ్స్ పద్ధతి ఉండదు. దిట్ ఈస్ అన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద కమిషన్. అండ్ వీ ఆర్ రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు క్యాన్సల్ ద జీవోస్ విచ్ issued previously, and for the amendment of GO number 39 and GO number 150 which was issued in 2019. In that they have mentioned that hereby ordered that the screening test shall be conducted in all the requirements by the Andhra APPSC only when the number of candidates who have applied exceeds 200 times the number of vacancies notified. And gatamlo vachin GO దాన్ని అమెండ్ చేయమని చెప్పేసి వీఆర్ రికమెండింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద కమిషన్ హాస్ టేకెన్ ఎ డెసిషన్ టు అబాలిష్ ద మెథడ్ ఆఫ్ ప్రిలిమ్స్ విచ్ ఈస్ కండక్టెడ్ ప్రీవియస్లీ. ఇప్పటి నుంచి జరిగే ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఉండదు. ఓన్లీ వీఆర్ గోయింగ్ విత్ 1 ఎగ్జామ్. సో దానివల్ల ఏంటంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ విత్ ఇన్ 3 or 4 months వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ రిజల్ట్. గతంలో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్కి ఒక 6 నెలలు మెయిన్స్కి ఒక 6 నెలలు రిజల్ట్ అనౌన్స్ చేయడానికి దాదాపుగా 1.5-2 సంవత్సరాల కాలం పట్టేది. సో దానివల్ల అన్ఎంప్లాయీస్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, టైం వేస్ట్ అయ్యేది. సో ఇవన్నీ కన్సిడర్ తీసుకొని ఫర్ ది సేక్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ రిజల్ట్ తొందరగా ఇవ్వచ్చు. దానికోసం వీఆర్ గోయింగ్ విత్ సింగిల్ ఎగ్జామ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి ఏపీపీఎస్సీలో ఇప్పటివరకు ఏ వేటికైతే ప్రిలిమ్స్ ఉన్నాయో అన్నిటికీ ప్రిలిమ్స్ తీసేస్తున్నాం ఎక్సెప్ట్ గ్రూప్ 1. సో వెరీ సూన్ వీఆర్ asking the government to amend the GO or cancel the GO and give the discretion to Service Commission to conduct the examination. And so we are abolishing the method of prelims from
good decent official announcement. And we have, in principle, we have got a nod from the government of Andhra Pradesh and Honorable CM to abolish the method of prelims. Whereas మా అందరికీ తెలుసు నిన్న గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ జీవో నెంబర్ 66 to implement the reservation for implementation of 10% reservation to economically weaker section for initial appointments in the post and service under government of Andhra Pradesh. So ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ అన్నిటికి కూడా వీఆర్ ఇంప్లిమెంటింగ్ EWS system. So we are recommending, asking government to amend Andhra Pradesh State and Subordinate Service Rules, rule number 22A, that will be issued by General Administration Department to fix up the rooster points. Because rooster points lo 10 points ekkada istaro anedi we have to get from government. So we are asking government so that we ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ అన్నిటిలో కూడా we are going to implement EWS reservation. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే, because చాలా మంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ హ్యాస్ లాస్ట్ దేర్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా కొద్దిగా నష్టపోయారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దే హ్యావ్ ఇష్యూడ్ ఎ జీవో. The Service Commission, it decided to implement the EWS reservation from the very next notification which are giving in the month of August. August which notification EWS reservation we are implementing. Whereas many people has doubts that regarding job calendar, we are with continuous consultation with the government of Andhra Pradesh by our secretary, and we are requesting the government to add up some few posts in the next calendar. So many people are in confusion that కొన్ని పోస్టులు ఇస్తారు అని కన్ఫ్యూషన్ ఉన్నాయి. సో వీఆర్ గివింగ్ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తున్నాము. అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 190 పోస్టులు వాటికి ఇస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాటికి ఇస్తున్నాము. తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ 5 పోస్టులు వాటికి ఇస్తున్నాము. మెడికల్ ఆఫీసర్స్ ఇన్ యునాని, హోమియో, ఆయుర్వేదిక్ దే ఆర్ నియర్ అబౌట్ 200 పోస్టులు అవి ఇస్తున్నాము. ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ వాటికి ఇస్తున్నాము. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ వాటికి ఇస్తున్నాము. మోరోవర్ అవి కాకుండా ద వేకెన్సీస్ ఫ్రమ్ ఇప్పటివరకు జరిగిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండ్ గవర్నమెంట్ మొన్న వచ్చిన జీవోతో సంబంధం లేకుండా, ఐ మీన్ విచ్ ఆర్ ఇన్ జీవో నెంబర్ 39తో సంబంధం లేకుండా ఇంకా వీఆర్ గివింగ్ ద నోటిఫికేషన్స్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 22 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ సర్వే, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెరికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీసెస్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 29 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు అండి 24. దిస్ ఆర్ పోస్ట్ విత్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ ఇంకా మాకు పూర్తిగా రాలేదు. బై ద టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంకా ఏమేమి నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వస్తే అవన్నీ చూసి అన్నీ కలుపుకొని గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్తో పాటు ఇవి కూడా యాడ్ చేసి ప్లస్ ఇంకా అడిషనల్గా వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్, బికాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హానరబుల్ సీఎం ఇస్ లుకింగ్ వెరీ సీరియస్లీ ఇన్ టు దిస్. సో వీ గాట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ అవర్ సెక్రటరీ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ అ ఫ్యూ పోస్ట్. లెటర్స్ ఎన్ని పోస్టులు వస్తాయో చూద్దాం. ఈ 39 జీవోతో కలిపి ఇవి పోస్టులు కూడా ఇస్తాము. ఇంకా గ్రూప్ 2 సర్వీసెస్లో అన్ఫిల్డ్ వేకెన్సీస్, నాన్ జాయినింగ్ వేకెన్సీస్ స్టిల్ వీఆర్ గెట్టింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. అవి కూడా వచ్చిన తర్వాత బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయో మొత్తం కలుపుకొని ఇప్పుడు వచ్చిన పోస్టులు కాకుండా ఇంకా గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ ఆఫ్ యాడింగ్ ఫ్యూ పోస్టులు, ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేస్తున్నారు. అవి కూడా కలుపుకొని మొత్తం పోస్టులు మనం ఇస్తాము. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 21 పోస్టులుగా ఉన్నాయి, అవి ఫిల్ చేస్తాము. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 48 అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 51 అండ్ వేరియస్ గెస్టెడ్ పోస్టులు ఒక 17-20 ఉన్నాయి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నాన్ జాయినింగ్ రిపోర్ట్స్. అవన్నీ వచ్చిన తర్వాత ఆల్ టుగెదర్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ 1180 పోస్ట్ ఇన్ 15 కేటగిరీస్. అండ్ టిల్ నౌ వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ ఒక 200 పోస్ట్ దాకా నాన్ జాయినింగ్స్ అన్ఫిల్డ్ పోస్ట్ అని అవి కూడా ఇచ్చేస్తాం. వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్ టు ఇష్యూ ఏ రివైజ్ జీవో రిగార్డింగ్ దట్. ఇంకా కొన్ని పోస్టులు కూడా వాళ్ళు యాడ్ చేస్తాము అని చెప్పేసి వి గాట్ ఇన్ఫర్మేషన్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా రూస్టర్ ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత అండ్ ఈ జీవో కూడా ప్రిలిమ్స్ అబాలిష్ చేస్తూ జీవో వచ్చిన తర్వాత ఆల్ ద నోటిఫికేషన్స్ వీ విల్ ఇష్యూ అండి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్.
సో చాలామంది అన్ఎంప్లాయ్ సార్ ఇన్ ద జంక్షన్ దట్ ఈ పోస్టులు ఇస్తారు ఎవరు ఇంజనీరింగ్ అది పోస్టులు అవని చెప్పేసి అన్నారు. ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ టు అండ్ గ్రాంటెడ్ ఇస్ పర్మిటెడ్ టు ఇష్యూ ద నోటిఫికేషన్స్ అండి. దెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రివైజ్ జియో, ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేసి అది కూడా తొందరలో జియో ఇస్తామని చెప్పారు. దెన్ ఈ ఇంటర్వ్యూ విధానం కూడా రద్దు చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ బికాస్ టు get more transparency, to maintain utmost transparency in the recruiting process. That is the thing అండి. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేస్తాం. ఇప్పటి నుంచి వచ్చిన ఏ నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ అనేది ఉండదు ఎక్సెప్ట్ గ్రూప్ 1. అండ్ దెన్ ఈ జాబ్స్ కూడా వీఆర్ గివింగ్ నోటిఫికేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఏవేవి ఉన్నాయో మొత్తం అన్నీ కలుపుకొని వీఆర్ గివింగ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ నెంబర్ అండి. ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఫారెస్ట్ సర్వీసెస్, ఈ పంచాయతీరాజు, రెవెన్యూ సర్వీసెస్, CCLలో ఉన్న పోస్టులు, మెడికల్ డిపార్ట్మెంట్, గ్రూప్ 2 సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము. అండ్ వీ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద వేకెన్సీస్ కూడా రిక్వెస్ట్ చేశాము. అండ్ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరియస్ మాకు వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ ఈ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చినవన్నీ వీ హ్యావ్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాము. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ ఈస్ సీరియస్ లుకింగ్ విత్ దిస్ ఆల్సో. ఐ థింక్ వెరీ సూన్ వీ విల్ గెట్ ద feedback from the government regarding this also. And that's from one. Mm. 36. అవి ఇవి ప్లస్ ఇంకా గవర్నమెంట్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు. అన్నీ కలుపుకొని కొన్ని వాళ్ళు వర్కౌట్ చేసుకోండి ఏ పోస్టులు యాడ్ చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్, బోత్ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్లో ఇంకా ఏం యాడ్ చేయాలనేది దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. అవి వచ్చిన తర్వాత బికాస్ మెయిన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. నియర్ అబౌట్ 1200 ఉన్నాయండి. 1200 ఇవన్నీ ఆగస్ట్ మొదటి ఆ జీవో వచ్చిన తర్వాత, బికాస్ జీవో అనేది గవర్నమెంట్ నుంచి జీవో రూస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి. జనరల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ జీవో రూస్టర్ పాయింట్స్ 100 పాయింట్స్లో 100 పాయింట్ రూస్టర్లో ఆ 3 సైకిల్స్లో ఆ 10% ఎక్కడెక్కడ రూస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేస్తారో ఆ సబార్డినేట్ రూల్స్ అమెండ్ చేయాలి. బికాస్ జీవో వచ్చిన మాత్రం రూల్స్ అమెండ్ చేయకుండా వి కాంట్ ఇంప్లిమెంట్. ఏపీ స్టేట్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ మనం అమెండ్ చేసిన తర్వాత 22A రూల్ ఉంది. అది అమెండ్ చేసిన తర్వాత రూస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత దెన్ విల్ ఇష్యూ. ఈ లోపల ఈ ప్రిలిమ్స్ కూడా క్యాన్సిలేషన్ కూడా మనం అమెండ్ చేయమని చెప్పాము జీవోని. అది కూడా మేము రాస్తున్నాము. అవి రెండు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. మిగతావన్నీ అయితే యాజ్ యూజువల్గా నోటిఫికేషన్స్లు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇచ్చేస్తాము. వచ్చిన నోటిఫికేషన్స్, మా దగ్గర ఉన్న నోటిఫికేషన్స్, గవర్నమెంట్ ఇచ్చే రివైజ్ జీవోలో ఉన్న నోటిఫికేషన్ మొత్తం కలిపి ఆగస్ట్ మంత్లో ఇచ్చేస్తాము. ఏజ్ రిలాక్సేషన్ మేము రికమెండ్ చేయాలి. మాకు వచ్చిన రికమెండేషన్ యాస్టీస్గా బికాస్ దిస్ ఈజ్ కొంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చారండి 47 పెంచమని చెప్పారు. వచ్చిన జీవో 47 పెంచమని అడిగారు. ఈ వచ్చిన రిప్రజెంటేషన్స్ని యాస్టీస్గా మేము గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసాం. వీ హ్యావ్ ఫార్వర్డెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈస్ ద లెటర్ సెక్రటరీ టు గవర్నమెంట్. అవర్ సెక్రటరీ హ్యాస్ ఫార్వర్డెడ్ దిస్ రిప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండి. బికాస్ మాకు ఇంకా దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. So they are our secretary has consulting with the government of Andhra Pradesh. They said that they are doing the exercise and as soon as possible they will come with. I don't want to do political comments. వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తారు. Because we are doing our job అండి. Because we are doing the best thing in our job. ఇంకా ఉండే నోటిఫికేషన్ మొత్తం ఇస్తున్నాము. వారికి in serious consultation with the government also, Honorable CM and government of Andhra Pradesh also looking into this matter very seriously. So they are doing exercise. ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఎక్సెప్ట్ పాలిటెక్నిక్ లెక్చర్స్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్. పాలిటెక్నిక్ ఒకటి కోర్టులో ఉంది. బికాజ్ డిగ్రీ కాదు మొత్తం ఇచ్చేసాం.
డిగ్రీ కాలేజ్ మొత్తం నిన్న ఈవినింగ్కి మొత్తం ఇచ్చేస్తాను, కంప్లీట్గా ఇచ్చేస్తాను. ఆ పాలిటెక్నిక్ ఒకటి కోర్టులో ఉంది, 405 పోస్టులు, అదొకటి కోర్టు ఆర్డర్ రాగానే వీళ్ళు గోయింగ్ టు గివ్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ కూడా రెడీగా ఉంది, కోర్టు ఆర్డర్ రాగానే అది కూడా ఇచ్చేస్తాం. ఇంకా గ్రూప్ 1 సర్వీస్ మీకు తెలిసిందే, అది ఇస్తాను. ఇంకా డీటెయిల్గా ఇస్తాం. ఇంకా అది మీకు ఇది ఇమ్మని చెప్తాను. అది మీకు కమ్యూనికేట్ చేయమని చెప్తాం, ప్రెస్ కమ్యూనికేట్ ఇలా మీకు అన్ని కమ్యూనికేట్ మీరు చెప్పినవన్నీ మీకు ఇమ్మని చెప్తాను. దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు, మా దగ్గర ఉన్న పోస్టులు దాదాపు 1180 పోస్టులు మా దగ్గర ఉన్నాయండి. అది కాకుండా అన్ఫిల్డ్ వేకెన్సీస్, నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఇంకా అందుకే మీకు ఎందుకంటే ఇంకా వస్తాయి, ఇంకా పెరిగచ్చు, ఇంకా చాలా పెరుగుతాయి. బికాస్ చాలా వరకు నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ చాలా వస్తాయి, ఇంకా చాలా వరకు వస్తాయి, నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా ఇస్తామంటున్నాను. ఆగస్టులో కంపల్సరీ ఇచ్చేస్తాం. మాకు ఈడబ్ల్యూఎస్ రూస్టర్ పాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ జీవో అమెండ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత రికమెండింగ్ బై నెక్స్ట్ వీక్ పంపించేసిన వచ్చిన వెంటనే వి విల్ ఇష్యూ నోటిఫికేషన్ అండి. రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా పాలిసిటేషన్స్ చాలా ఉన్నాయి కదమ్మా. అంటే ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ ఉన్నారు కదా, మెరీమోర్ పాలిసిటేషన్స్ ఉన్నాయి, మెథడాలజీ ఆఫ్ ఎగ్జామ్ ఉంది, సిలబస్ సిలబస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ లేరు కదా. మీరు ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగాల్సి, ఇంతకుముందు ఒకే బోర్డు పెట్టుకున్నారు, అప్పుడు మిగతా మెంబర్స్ ఖాళీగా ఉన్నారు కదా. సార్ ఇంకేమైనా మీ క్వశ్చన్స్ అన్నా మీ సైడ్ నుంచి? ఈడబ్ల్యూఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ కమింగ్ నోటిఫికేషన్స్, ఆగస్ట్ నోటిఫికేషన్స్ నుంచి రూస్టర్ ప్లాన్స్ ఫిక్స్ అవ్వగానే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఇంప్లిమెంట్ కావాల్సిందే. బికాజ్ ఈ 1.5 months 2 months టైం పీరియడ్లో చాలామంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా లాస్ అయ్యారు. బికాజ్ వీ డోంట్ వాంట్ టు ఇంకా వాళ్ళని లాస్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. వేరియస్ నోటిఫికేషన్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఈడబ్ల్యూఎస్ సిస్టమ్. ఫిలిమ్స్ కూడా ఇంకా ఆగస్ట్ నుంచి ఫిలిమ్స్ డేట్కి ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 3 to 4 months రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరో సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు ఏపీఎస్సీ గురించి. రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదో మళ్ళీ వాళ్ళకే తెలియాలండి. మరి అదే ఎందుకు వాళ్ళే చెప్పాలండి. అండ్ ద కమిషన్ హ్యాస్ సిలబస్ ఏం చేంజ్ అయింది, సిలబస్ ఏం చేంజ్. ఇంకోటి అన్న, కమిషన్ హ్యాస్ టేకెన్ డెసిషన్ టు రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు లిఫ్ట్ ద ఆల్ కేసెస్ అగెన్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్ చేసిన వాళ్ళ ఫైల్ అయిన కేసెస్ మొత్తం ఏపీపీఎస్ రికమెండింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ ఆల్ ద కేసెస్. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్స్, ధర్నాలు చేసి ఫైల్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేసుకుని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫైల్ అయిన కేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం ఫైల్స్ ఏం కేసెస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినవన్నీ ఏవైతే ఉన్నాయో టిల్ డేట్ అండి, అంటే ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు, అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు టిల్ డేట్ వరకు అది ఇంకా డేటా లేదండి. వీఆర్ లుకింగ్ విత్ నెక్స్ట్ బై వితిన్ 1 week మేము గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాము. అన్ని నిరుద్యోగ సంఘాలు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో, అన్ని కేసెస్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఉద్యోగాల్లో ఇబ్బంది వస్తుందని చెప్పేసి, సో కమిషన్ హెస్ టేకెన్ డెసిషన్. ఉన్న కేసెస్ మొత్తం వీఆర్ స్టేట్ వైడ్ కాదు, ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడించిన వాళ్ళు, ఏపీపీఎస్సీ ఫైల్ చేసిన కేసెస్ ఏవైతే అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఏదైతే కేసెస్ పెట్టారో ఏపీపీఎస్సీ వాళ్ళు పెట్టారో ఆ కేసెస్ మొత్తం వీరు పెట్టారు. కార్యాలయం ముట్టడించిన వాళ్ళ మీద ఏ కేసెస్ ఉన్నాయో అన్ని కేసెస్ లిఫ్ట్ చేయమని చెప్తుంది. అన్ని చోట్ల కాదు.
మెజారిటీ ఆఫ్ థింగ్ ఏపీఎస్సీ జరిగిన ఎక్కువ ఉన్నాయి. దట్ ఈస్ అప్ టు దమ్. అది చూడాలండి ఎన్ని ఉన్నాయి. వీఆర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. అది ఎన్ని వస్తాయి అంటే అనేది మొత్తం చూసి అన్ని విత్డ్రా చేయమని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. అన్ని నిరుద్యోగ సంఘాలు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఉండే కేసెస్ మొత్తం విత్డ్రా లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? ఏం వస్తున్నారు ఆయనకేమైంది? డైలీ వస్తున్నారు. మా కొలీగ్ కదా, ఆయన ఎందుకు రారు? వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ చైర్మన్. ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ నుంచి సార్? ఎనీ క్వశ్చన్స్? 9th పోస్ట్ చేశారండి. అంటే ఇప్పుడు కోర్టు అవుట్కమ్ ఏమొస్తుందో చూసి దాన్ని బట్టి విల్ హ్యావ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్టులో ఉన్నప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బికాజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ట్రస్ట్ ఆన్ ద హానరబుల్ కోర్ట్. మేము అనుకోవడం ఏంటంటే కమిషన్ ఫేవర్గా వస్తుంది మేము అనుకుంటున్నాం. బికాజ్ వీ హ్యావ్ డన్ ద ఎగ్జామ్ ఇన్ 7 days. సో ఇబ్బంది కలగదని అనుకుంటున్నాము. సో క్యాండిడేట్స్ హ్యావ్ ద రైట్ అండి, బికాస్ కాన్స్టిట్యూషన్ గివెన్ ద రైట్ టు ఎవ్రీ క్యాండిడేట్ టు అప్రోచ్ ద కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దే ఫీల్ దే హ్యావ్ వాళ్ళకేమన్నా అన్యాయం జరిగిందని ఎవరైనా కోర్టుకి వెళ్ళచ్చు. సో దట్ ఈస్ దేర్ రైట్, వీ కాంట్ డినై ద రైట్స్. కోర్టులో ఉంది కాబట్టి 9th ఏదో పోస్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. అవుట్కమ్ వచ్చిన తర్వాత విల్ సీ. స్టేట్ సర్వీస్ వరకు స్టేట్ సర్వీస్ వరకు. కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది. ఇది ప్రతిపాదనలు ఉండవు. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ విల్ టేక్ ఎ డెసిషన్ అండి. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ విల్ టేక్ ఎ డెసిషన్. డెసిషన్ ఆఫ్ చైర్మన్ కదా, దట్ ఈస్ డెసిషన్ ఆఫ్ కమిషన్ అండి. కమిషన్లోని మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఏ డెసిషన్ తీసుకుంటామో దట్ ఈస్ ఫైనల్ డెసిషన్. చెప్తాను. అది నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు, చాలా వస్తుంది. అప్డేట్ చూస్తే మొత్తం ఇస్తానండి. నేను వాళ్ళకి ఇమ్మని చెప్తాను. ఇది ఒకసారి ఇది పంపించాను. దీంతో పాటు ఇంకా యాడ్ చేసి పంపిస్తాం. ఇప్పటి వరకు మనకి ఇచ్చేసారు కదా, ఇది ఏదైనా ఇన్ఫర్మేషన్ కదా, ఇది ఒకటి కాదు ఇమ్మని చెప్తాను. ఇంకా